Hello everyone, welcome back to GIT Career Cafe. మీ అందరికి గుర్తుంటుంది మనం లాస్ట్ సెషన్ ఏం డిస్కస్ చేసాం, ఆల్ అబౌట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఒక చిన్న అప్లికేషన్ తయారు చేసాం. దాన్ని బట్టి ఆ స్టేట్మెంట్ని ఎలాగ ఎగ్జిక్యూట్ చేయాలి పైథాన్లో మీకు ఒక జనరల్ ఐడియా వచ్చింది. అలాగే చాలా అడ్వాంటేజెస్ కూడా మీకు అర్థమైంది. బట్ దాంట్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల దెర్ ఆర్ సమ్ అదర్ స్టేట్మెంట్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ప్రతిసారి ఒక కండిషన్ చెక్ చేస్తుంది. మీరు సింపుల్గా తీసుకోండి, ఇఫ్ ఎల్స్తో రాసిన ప్రోగ్రాంలో ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఫాల్స్కి వెళ్తుంది, అయితే ట్రూకి వెళ్తుంది. బట్ కమింగ్ టు ద పాయింట్, ఇఫ్ అందులో ప్రతి కండిషన్స్ చెక్ చేస్తుంది. ఎక్కడో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఎల్స్కి వెళ్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే అది కండిషన్ ఒక్కసారే చెక్ చేస్తుందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. మీరు ఏటీఎం కార్డులో అమౌంట్ డ్రా చేయడానికి వెళ్ళారు. అక్కడ మీరు కార్డ్ పెట్టిన వెంటనే గ్యారంటీగా మీకు పాస్వర్డ్ అడుగుతుంది. మీరు పాస్వర్డ్ తప్పు కొట్టారనుకోండి, ఎగ్జాంపుల్, అక్కడ ఏమవుతుంది, మీకు ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఆర్ ఇన్వాలిడ్ పిన్ అంటుంది. అలాగని ఫస్ట్ టైంలో మీకు ఆ ఏటీఎం కార్డ్ బ్లాక్ అవ్వదు కదా, సెకండ్ టైం మీకు ఛాన్స్ వస్తుందా లేదా? అంటే అలాగే సింపుల్ ఎగ్జాంపుల్, మీ జీమెయిల్ అకౌంట్ ఫస్ట్ టైం మీరు రాంగ్ పాస్వర్డ్ కొట్టారనుకోండి, అదేం బ్లాక్ చేయదు కదండి, సెకండ్ టైం ఛాన్స్ ఇస్తుంది. మేబీ టు సర్టెన్ ఎక్స్టెంట్ ఒక ఛాన్స్ ఇస్తుంది. అలాగే ఏటీఎంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం అంతా ఛాన్స్ ఇవ్వదండి, ఎక్కడో దగ్గర బ్లాక్ చేస్తుంది. బట్ ఫస్ట్ టైం బ్లాక్ చేయదు కదా, ఇట్ గివ్స్ యూ ద సెకండ్ ఛాన్స్. మీకు రెండో ఛాన్స్ వచ్చింది, మేబీ థర్డ్ టైం ఛాన్స్ వచ్చింది. అంటే మై ఇంటెన్షన్ టు టెల్ యూ ఇస్, మీకు మల్టిపుల్ ఛాన్సెస్ ఉండాలి. బట్ ఇఫ్ ఎల్స్లో ఒక్కసారే కండిషన్ చెక్ చేస్తుంది. సో అందుకే మనం ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంక్లూడింగ్ పైథాన్, ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకి కొన్ని లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయండి. లూపింగ్ అంటే వేర్ వన్ కండిషన్ విల్ బీ చెక్డ్ రిపీటెడ్లీ. అది ఎక్కడో ఒక దగ్గర మనం ఆపవచ్చు, లేదంటే ఇన్ఫినిటివ్గా వెళ్ళొచ్చు. బట్ ఒక కండిషన్ని రిపీటెడ్గా చెక్ చేయాలంటే దెన్ వీ కాంట్ ప్రిఫర్ ఇఫ్ లేదంటే ఇఫ్ ఎల్స్. హియర్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ కాల్డ్ లూప్. మన పైథాన్లో రెండు స్టేట్మెంట్స్ ఉంటాయండి. వన్ ఈజ్ కాల్డ్ వైల్ లూప్ అండ్ ద అదర్ వన్ ఈజ్ కాల్డ్ ఫర్ లూప్. సో ఈ రెండింటిని మనం ఏం చెప్తామంటే దీస్ ఆర్ లూపింగ్ స్టేట్మెంట్స్. అంటే ఏంటి, ఒక కండిషన్ని రిపీటెడ్గా చెక్ చేయడం. సో పైథాన్లో మనకి ఉన్న టూ లూప్ స్టేట్మెంట్ ఏంటి, వన్ ఈజ్ వైల్, సెకండ్ వన్ ఈజ్ ఫర్ లూప్. చిన్న డిఫరెన్స్ ఉంటుందండి, దానికంటే ఎక్కువ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ రెండు లూప్లో చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే వైల్ లూప్. ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈజ్ అ లూపింగ్ స్టేట్మెంట్ విచ్ చెక్స్ ద కండిషన్ రిపీటెడ్లీ. అలాగే మీరు వైల్ని పైథాన్లో ఎలా యూజ్ చేస్తారు, సేమ్ ఆల్మోస్ట్ అదే కాన్సెప్ట్ అండి. మీకు ఇఫ్ ఎల్స్లో చెప్పాను, ఇఫ్ ఎల్స్లో చెప్పాను. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ స్టేట్మెంట్స్ ఉంటాయి, బట్ యూజ్ చేయడం ఇంపార్టెంట్. దీనికి కూడా అదే అండి, వైల్ కండిషన్. ఇక్కడ మనం కోలన్ ఇచ్చి ట్యాబ్ ఏదో ఒక స్టేట్మెంట్ మనం యూజ్ చేసుకోవచ్చు, దట్ డిపెండ్స్ అండి, రైట్. సో ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటంటే కండిషన్ ఇచ్చి కోలన్ ఇవ్వాలి. కోలన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. మళ్ళీ చెప్తానండి, కోలన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ స్టేట్మెంట్. దాంతోపాటు ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఈ వైల్ కండిషన్ మనం పైథాన్లో ఎలా యూజ్ చేస్తాను, లెట్ us see that. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 నుంచి 10 వరకు ప్రింట్ చేద్దాం. అది చాలా సింపుల్ అండి, 1 to 10. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 చాలా సింపుల్ అండి. బట్ మన ఇంటెన్షన్ ఏంటంటే 1 to 10 ప్రింట్ అవ్వాలి. అది ఎలా, మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఆ ప్రోగ్రామ్ రిజల్ట్ వచ్చినప్పుడు మనకి 1 నుంచి 10 వరకు రావాలి.
సో ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ అండి. మనం ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఈ వేరియబుల్ గురించి మనం స్టార్టింగ్ కొన్ని క్లాసెస్లో డిస్కస్ చేసాం. బట్ ఇనీషియల్గా మనం దీన్ని 0 తీసుకున్నాం. ఇప్పుడు నేను ఏమంటానంటే సి లెస్ దెన్ 10, ఇక్కడ ఒక కండిషన్ చెక్ చేస్తుంది. వాట్ ఈస్ దాట్? సి ఈజ్ లెస్ దెన్ 10, కానీ మన సి వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. సో 0 ఈజ్ లెస్ దెన్ 10. ఎస్ అయితే, మళ్ళీ చెప్తున్నానండి, ఎస్ అయితే ఇట్ విల్ కమ్ డౌన్. సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 1. సో సి వాల్యూ అల్టిమేట్గా ఇక్కడ 0 ఉంది. 0 ఈజ్ లెస్ దెన్ 10. ఎస్. సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 1 అంటే 0 ప్లస్ 1. ఇప్పుడు సి వాల్యూ ఎంత అయింది? 1 అయింది. సో ఐ విల్ సే ప్రింట్ సి. అంతే అండి. మీరు కౌంట్ చేసినప్పుడు కూడా కొంత టైం తీసుకుంటారు. అదే మేబీ అన్ ఎగ్జాంపుల్ 1 to 10 కౌంట్ చేయడం చాలా సింపుల్ అండి. నేను అదే పాయింట్ ఇప్పుడు నేను 1 to 100 కౌంట్ చేయమంటే యూ గైజ్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ అదే మనం ప్రోగ్రామింగ్ వేలో వెళ్ళామనుకోండి, ద అవుట్పుట్ విల్ బీ వెరీ ఫాస్ట్. దట్ ఈస్ వాట్ సీ హియర్. సీ హౌ సింపుల్ ఇట్ ఈస్. 1 2 3 4 అప్ టు 10 వరకు ప్రింట్ అయిపోయింది. సో దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మీరు ఆ కండిషన్లో లాస్ట్ నంబర్ ఏది ఇస్తారో అంతవరకు ఆ వాల్యూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సి లెస్ దెన్ 100 అన్నారు అనుకోండి, 100 వరకు వెళ్తుంది. మరి పాయింట్ ఏంటంటే ఇక్కడ 10 ఎలా ప్రింట్ అవుతుంది? ఎందుకంటే మనం సి లెస్ దెన్ 10 అన్నాం కదా. సో 9 ఇస్ ద లాస్ట్ నంబర్ విచ్ ఇస్ లెస్ దెన్ 10. బట్ ఇక్కడ 10 వరకు ఎలా ప్రింట్ అవుతుందంటే ఇఫ్ యూ సీ 9 వరకు ప్రింట్ అయింది. మళ్ళీ ఆ కండిషన్ చెక్ చేస్తుంది. సో ఇనీషియల్గా సి 0 నుంచి స్టార్ట్ అయింది. 0 ఈజ్ లెస్ దెన్ 10. ఎస్. 0 ప్లస్ 1 1 అయింది. అలాగ మళ్ళీ చెక్ చేస్తుంది. 1 ఈజ్ లెస్ దెన్ 10. ఎస్. 1 ప్లస్ 1 2 అయింది. అలాగే 9 వరకు వస్తుంది. మళ్ళీ చెక్ చేస్తుంది. 9 ఈజ్ లెస్ దెన్ 10. ఎస్. ఎస్ కాబట్టి 9 ప్లస్ 1 10 వచ్చింది. అప్పుడు ప్రింట్ సి. సో ప్రింట్ అయింది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. 10 ఈజ్ లెస్ దెన్ 10. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ సే నో. ఎస్. 10 ఈజ్ లెస్ దెన్ 10. నో. నో కాబట్టి అక్కడ బయటకు వచ్చింది. అదే మీకు ముందు ఎగ్జాంపుల్ చెప్పానండి. ఎక్కడో ఒక దగ్గర ఏటీఎం బ్లాక్ అవుతుంది. మీరు 5-6 టైమ్స్ పాస్వర్డ్ రాంగ్ కొడితే, బట్ మోర్ దెన్ 1 టైమ్ యూఆర్ గెటింగ్ అ ఛాన్స్. అదే మన ఇంటెన్షన్ అండి. ఒక కండిషన్ని మల్టిపుల్ టైమ్స్ చెక్ చేయడానికే దిస్ ఈజ్ వేర్ యూ కెన్ యూజ్ ఇన్ రియల్ టైమ్. ఒక రియల్ టైంలో ఈ లూపింగ్ స్టేట్మెంట్ని యూజ్ చేయవచ్చు. దట్స్ ద స్పెషల్ కాన్సెప్ట్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు మీరు కావాలంటే 10 to 1 ప్రింట్ చేయవచ్చు, లేదంటే ఈవెన్ నంబర్స్ ప్రింట్ చేయవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నంబర్స్ ప్రింట్ చేయవచ్చు. మీకు కావాల్సిన స్టేట్మెంట్స్ మీరు ప్రింట్ చేయవచ్చు. మళ్ళీ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. వీ వాంట్ టు ప్రింట్ ఈవెన్ నంబర్స్. మనకి ఈవెన్ నంబర్స్ ప్రింట్ అవ్వాలి. అది ఎలా ప్రింట్ అవుతుంది? సో ఫస్ట్ ఐ విల్ సే, ఇప్పుడు మనం ప్రాంప్ట్లో చూసాం. లెట్ us ట్రై విత్ ద ఎడిటర్ విచ్ వీ హ్యావ్ సెపరేట్లీ. ఫైల్, న్యూ. ఇక్కడ నేను C0 ఇస్తాను. వైల్ C less than 20. So let us go with even numbers 0, that is up to 20. C is equal to C plus 2. So initial ga C enta indi 0. 0 is less than 20. Yes. 0 plus 2 enta avutadi 2. So ippudu mee value 2 print ayindi. Malli paiki veltadi. 2 is less than 20. Yes. 2 plus 2 4. Print 4 avutadi. Malli paiki veltadi. So it keeps on continuing up to 18. 18 అయిన తర్వాత 18 ఈజ్ లెస్ దెన్ 20. ఎస్. 18 ప్లస్ 2 20. అక్కడ 20 ప్రింట్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 2 to 20. దట్ ఈస్ ఆల్ ఈవెన్ నంబర్స్. ఫస్ట్ యాజ్ యూజువల్ దాన్ని మీరు సేవ్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ GIT 2.py. Now let us run this. Now you can see all the even numbers అండి. 2 4 6 8 10. ఇదంతా చాలా సింపుల్ అండి. ఇది చాలా సింపుల్ వేలో మనం రాసుకోవచ్చు. దెర్ ఈజ్ నో టఫ్ అండ్ కాంప్లెక్స్ కోడింగ్ ఇన్ పైథాన్. దట్ ఈస్ వాట్ ద సింప్లెస్ట్ థింగ్. సో మనం వైల్ లూపింగ్ స్టేట్మెంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫిబ్నోకీ సిరీస్. అండ్ ఇది నార్మల్గా ఎప్పుడైనా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అంటే వైల్ని అర్థం చేసుకోవడానికి. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక చిన్న లాజిక్ ఉంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకున్నారనుకోండి, ఇంకా మీ ప్రోగ్రామింగ్ అంటే చాలా సింపుల్గా అనిపిస్తుందండి.
ఆ లాజిక్ కూడా ఏ కష్టం ఉండదు, పెద్ద పెద్ద మ్యాథమెటికల్ ఫార్ములాస్ కూడా ఉండవు, సింపుల్గా మీరు రాసుకోవచ్చు. ఆ ఫిబొనాకీ సిరీస్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి యాక్చువల్గా 1 to 144 వరకు ప్రింట్ అవ్వాలి. అది ఎలా ప్రింట్ అవ్వాలంటే 1 1 మళ్ళీ 2 మళ్ళీ మీకు 3 వస్తుంది, మళ్ళీ 4 అనుకోద్దే. 3 తర్వాత చిన్న లాజిక్ మారుతుంది. అది ఏంటంటే 3 + 2. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కరెంట్ నంబర్ ప్రీవియస్ నంబర్ ఈ రెండు యాడ్ అవుతుంది. ఎలాగా? 1కి ప్రీవియస్ నంబర్ ఎంత మీ అందరికీ తెలిసే 0. 0 + 1 యాడ్ చేశారనుకోండి, నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. 1 అంటే కరెంట్ నంబర్, దాని ముందు నంబర్ కూడా 1 ఉంది. సో 1 + 1 ఏమైంది? 2. 2 ఈజ్ ద కరెంట్ నంబర్, 2 దాని ప్రీవియస్ నంబర్, 2 + 1 3. 3 ప్లస్ ప్రీవియస్ నంబర్ 2 5. 5 ప్లస్ ప్రీవియస్ నంబర్ ఏంటి? 3. ఈ రెండింటిని యాడ్ చేశారంటే 8. ఇదంతా కంటిన్యూ ఫ్లోలో వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా, ఇది నేను డైరెక్ట్గా లాస్ట్ నెంబర్ చెప్తున్నాను, మధ్య మధ్య నెంబర్ మీరు ట్రై చేయండి అండ్ ఒక్కసారి నోట్ ప్యాడ్లో ట్రై చేయండి 88 ఉంటుంది నెక్స్ట్ నెంబర్ అని. అలాగే మీ రిజల్ట్లో కూడా మీకు తెలిసిపోతుంది దాని నెక్స్ట్ నెంబర్ ఏంటని. సో లెట్ us ట్రై దిస్ కాన్సెప్ట్ విచ్ ఇస్ కాల్డ్ ఫిబొనాకీ సిరీస్. ఇది మనం ఇప్పుడు పైథాన్లో ఒక ప్రోగ్రామ్ రాసి యూజింగ్ వైల్ అంటే ఒక లూపింగ్ స్టేట్మెంట్ వాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక నంబర్ నుంచి ఎండింగ్ నంబర్ మారుతుంది. సో ఫర్ దట్ ఇఫ్ యూ సీ హౌ వీ రైట్ అ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్ యూజింగ్ వైల్ ఫర్ ఫిబొనాకీ సిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫస్ట్ వాల్యూ ఏమనుకున్నాం? 1. సో ఇక్కడ నేను A1 తీసుకుంటాను. సెకండ్ నెంబర్ ఏంటనుకున్నావు? 1. B1 తీసుకున్నాను. ఇంకొక వేరియబుల్ కూడా తీసుకుంటాను, ఎందుకంటే లాస్ట్ నంబర్ నాకు రీచ్ అవ్వాల్సింది 144. బట్ ఇనీషియల్గా దాన్ని మనం 0 తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, A1 B1 అంటే A1 B1 1 1 ప్రింట్ అయిపోవచ్చు. సో ఎలా ప్రింట్ చేస్తాం? ప్రింట్ A, ప్రింట్ B, ఈ రెండు వాల్యూ ప్రింట్ చేసాం. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి? Cని 144 వరకు తీసుకుని వెళ్ళాలి. బట్ ఇనీషియల్గా C ఎంత ఉంది? 0 ఉంది. 0 ఈజ్ లెస్ దెన్ 144? ఎస్. కోలన్ మర్చిపోద్దు, బికాస్ ఇండెంటేషన్. C ఈజ్ ఈక్వల్ టు A + B. ఇప్పుడు దీన్ని మీరు ప్రింట్ చేయండి, ఎంత వస్తుంది? 1 + 1 అంటే 2. అంటే గ్యారంటీ ఇంతవరకు ఏంటంటే 1 1 2 వరకు కన్ఫర్మ్ అయిపోయింది. బట్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? 2ని 1తో యాడ్ చేయాలి. కానీ నా లాజిక్ ఏంటి? A + B. A ఇక్కడ ఎంత ఉంది? ప్రతిసారి 1 ఉంటుంది, కానీ ఇది లూప్ లోపల ఉంది. ఇఫ్ యూ సీ దిస్, A ఈజ్ ఈక్వల్ టు B, B ఈజ్ ఈక్వల్ టు C. ఇదే మన ఈ రెండు లైన్స్ మీద టోటల్ ప్రోగ్రామ్ అంతా డిపెండ్ అయి ఉంది. అండ్ మీరు చూస్తే ఇక్కడ పెద్ద లాజిక్ ఏం కాదు, జస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే Bలో ఉన్న వాల్యూ Aకి వెళ్తుంది, Cలో ఉన్న వాల్యూ Bకి వెళ్తుంది. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఐ ఎక్స్ప్లెయిన్ యూ. బట్ లెట్ us కన్ఫర్మ్ దట్ అది ఫిబొనాకీ సిరీస్ ప్రింట్ చేస్తుందా లేదా. సో వాట్ యూ నీడ్ నార్మలీ సేవ్ ఇట్. సో ఐల్ సే GIT 4.py. చూద్దామా? 1 to 145 వరకు ప్రింట్ అవ్వాలి, అండ్ దట్ టు అది సీరియల్ నంబర్ కాదు. సో రన్ మాడ్యూల్. ఇప్పుడు వచ్చిందండి అవుట్పుట్. కానీ ఎలాగొచ్చింది? ఏ లాజిక్ జరిగింది అక్కడ? A ఈజ్ ఈక్వల్ టు B, B ఈక్వల్ టు C ఇచ్చిన వెంటనే మనకి అంత కరెక్ట్ అవుట్పుట్ వచ్చింది. అండ్ మీకు స్టార్టింగ్ కూడా చెప్పాను, నేను 8 వరకే నోట్ ప్యాడ్లో చూపించాను. ఆ మధ్య నెంబర్ కూడా చూడండి, కరెంట్ నెంబర్ ప్రీవియస్ నెంబర్ యాడ్ అవుతే మీకు ఫైనల్గా అప్ టు 144 వరకు ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్ పాయింట్ ఏంటంటే ఇనీషియల్గా 2 వరకు మనకు కన్ఫర్మ్. ఇప్పుడు ఏమైంది? Bలో వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది, ఎందుకంటే 1 + 1 యాడ్ అయింది. 1 అని వాల్యూ Aకి వెళ్ళింది. Cలో వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. 2లో ఉన్న వాల్యూ Bకి వెళ్ళింది. అంటే ఇప్పుడు A1 B2 కండిషన్ చెక్ చేస్తుంది. 2 ఈజ్ లెస్ దెన్ 144? ఎస్. 2 ఈజ్ లెస్ దెన్ 144? ఎస్. C ఈజ్ ఈక్వల్ టు A + B. నౌ A వాల్యూ ఈజ్ 1, B వాల్యూ ఈజ్ 2. 1 + 2 3. ప్రింట్ 3. చూసారా 3 మారిపోయింది. ఇప్పుడు Bలో ఉన్న వాల్యూ మళ్ళీ Aకి వెళ్తుంది.
సిలో ఉన్న వాల్యూ బీకి వెళ్తుంది. ఇన్ దిస్ వే ఇట్ ఈస్ గోయింగ్ టు గో అప్ టు ద స్టేట్మెంట్ కాల్డ్ 144. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ వేర్ ఎవ్రీబడి ఎక్స్పెక్ట్ టు అండర్స్టాండ్ ద ప్రోగ్రామింగ్. అండ్ మీరు చూస్తే ఇక్కడ ఏది కష్టం లేదు, జస్ట్ చిన్న చిన్న ఆపరేషన్స్ జరిగాయి, దట్స్ ఇట్. సో దట్ ఈస్ ద స్పెషల్ కాన్సెప్ట్ విత్ అ కంటెంట్ కాల్డ్ వైల్ స్టేట్మెంట్. మీకు మళ్ళీ చెప్తున్నాను, సో మీకు కొన్ని సెషన్స్లో క్వశ్చన్స్ ఇస్తూ ఉంటానండి, అది మీరు ప్రాక్టీస్ చేస్తేనే ముందున్న సబ్జెక్ట్స్, ముందున్న కంటెంట్ మీకు అర్థమైపోతుంది, లేదంటే చాలా కష్టం అనిపిస్తుంది. సో ఈ కష్టంని ఈజీగా ప్రజెంట్ చేయాలంటే ద ఓన్లీ థింగ్ విచ్ వీ రిక్వైర్ ఈస్ ప్రాక్టికల్ అండి. సో గైస్, కాన్సన్ట్రేట్ హార్డ్లీ 1 hour పర్ డే, దానివల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. రైట్, స్టేట్మెంట్ విచ్ ఈస్ కాల్డ్ ఫర్ స్టేట్మెంట్. ఇప్పుడు జనరల్గా మనకి డిఫరెన్స్ తెలియాలి, అసలు ఫర్ ఎలాగుంటుంది అండ్ వైల్ ఎలాగుంటుంది, వైల్కి ఫర్కి డిఫరెన్స్ ఏంటి, అసలు వైల్లో మనం ఏం చేసాం, ఫర్లో మనం ఏం చేస్తాం. వైల్లో ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ ప్రతి ఒక్క స్టేట్మెంట్ ఇండివిజువల్గా మనం ఇచ్చాం, బట్ ఈ లూప్కి వచ్చినప్పుడు చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు స్టార్టింగ్ నంబర్, ఎండింగ్ నంబర్ ఒకే లైన్లో ఇచ్చేస్తారు. అంటే మీ కండిషన్ చాలా సింపుల్గా ఉంటుంది, స్టేట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అది ఎలాగంటే సింటాక్స్ వైజ్ చూస్తే మీరు సింపుల్గా ఇలా వాడచ్చు, ఫర్ సమ్ వేరియబుల్ ఇన్, మీరు నంబర్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటే ఇన్ పైథాన్ ఖచ్చితంగా దెర్ ఈజ్ అ ఫంక్షన్ కాల్డ్ రేంజ్. మీరు ఏదనుకుంటారో లాస్ట్ వాల్యూ ఆ వాల్యూ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు లాస్ట్ వాల్యూ ఇస్తున్నారు కదా, ఫస్ట్ వాల్యూ ఏముంటుందని. ఇప్పుడు నంబర్ కేసెస్లో ఎప్పుడైనా ఇనీషియల్గా పాజిటివ్ వాల్యూ మనం 0 నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మన పైథాన్లో సింపుల్గా 0 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అడ్వాంటేజ్ మీకు ఏంటంటే డిఫరెంట్ కండిషన్స్ వాడక్కర్లే, సింపుల్ వేలో అయిపోతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూ హ్యావ్ టు యూస్ కోలన్, ఇక్కడ కూడా కోలన్ వాడాలి. దెన్ యూ హ్యావ్ టు సే ప్రింట్ వాట్ ఎవర్ ద వేరియబుల్ యూ హ్యావ్ యూస్డ్ ఇట్. ఇలా చేస్తే ఒక లైన్, ఒక సింగిల్ లైన్తో మీ సింటాక్స్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అదే మీరు వైల్లో యూస్ చేశారనుకోండి, మల్టిపుల్ లైన్స్ వాడాలి. ఇట్స్ అప్ టు యూ అండి, మీరు ఏ స్టేట్మెంట్ని బెటర్ ప్రిఫర్ చేస్తారు. నేనైతే జనరల్గా ఫర్రే యూస్ చేస్తాను, ఎందుకంటే అది సింపుల్ వే, చాలా సింపుల్గా వర్క్ అయిపోతాయి అండ్ మన రిజల్ట్ కూడా తక్కువ లైన్లో వచ్చేస్తుంది. దట్స్ ద స్పెషల్ కాన్సెప్ట్ విత్ ఫర్లో. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనం 0 నుంచి ఒక పర్టికులర్ వాల్యూ వరకు ప్రింట్ చేద్దాం. అదే పైథాన్లో ఎలా ప్రింట్ చేస్తాం, యూజింగ్ ఫర్లో. ఫర్, అక్కడ నేను వేరియబుల్ చెప్పాను కదా, లెట్ us టేక్ ఐ. ఇన్ ఈజ్ అ కీవర్డ్ అండి. రేంజ్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్ కీవర్డ్. సపోజ్ నాకు 10 వరకు ప్రింట్ చేయాలి. 10 అని వాల్యూ ప్రింట్ చేసినప్పుడు మీకు కొన్ని సెషన్స్లో డేటా టైప్స్లో మీకు చెప్పినప్పుడు, లిస్ట్ స్ట్రింగ్స్ చెప్పినప్పుడు మీకు గుర్తుందో లేదు, :3 ఇస్తే ఇట్ విల్ టేక్ అప్ టు 0, 1, 2 అంటే 2 వరకే తీసుకుంటుంది. అందుకే మీకు ప్రీవియస్ సెషన్లో కూడా చెప్పాను, కాన్సన్ట్రేట్ ఆన్ ప్రాక్టికల్, మీకు ఇవన్నీ చాలా ఈజీ అయిపోతుంది. ఆ ప్రీవియస్ సెషన్ మీకు గుర్తుందో లేదో, వన్స్ యూ డూ ద ప్రాక్టికల్ ఇట్ విల్ బి వెరీ ఈజీ అండి. ఇక్కడ నేను 11 ఇచ్చాను అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ అప్ టు 10. బట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ వాల్యూ ఏంటి ఉంటుంది, మళ్ళీ అదే చెప్తున్నానండి, మన పాజిటివ్ వాల్యూ 0 నుంచి ఇక్కడ నేను ఇచ్చిన వాల్యూ 11, బట్ ఆన్ యువర్ స్క్రీన్ ఇట్ విల్ ప్రింట్ అప్ టు 10, ఎందుకంటే 11 - 1. సేమ్ కాన్సెప్ట్ మనం లిస్ట్లో ఆర్ టపుల్స్లో ఆర్ స్ట్రింగ్స్లో డిస్కస్ చేసినవి. ఇఫ్ ఐ సే ప్రింట్ ఐ, ఎంటర్ ప్రెస్ చేద్దాం కానీ అవుట్పుట్ రాదు, మళ్ళీ ఒకసారి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి మీకు రిజల్ట్ ఏమొచ్చింది, 0 నుంచి స్టార్టింగ్ అయింది. ఎంతవరకు ప్రింట్ అయింది, 10 వరకు ప్రింట్ అయింది. అది 11 వరకు వెళ్ళదండి, బికాస్ దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ పైథాన్. ఎందుకు వెళ్ళదంటే బికాస్ యూ హ్యావ్ గివెన్ రేంజ్ ఆఫ్ 11. సో ఇనీషియల్గా మీరు కౌంట్ చేయండి, 0, 1, 2 అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అది మన 11 నంబర్స్ కావాలని చెప్తున్నాం. దట్స్ ద లాజిక్ బిహైండ్ దిస్ 11. అంటే సార్ 11 ఎందుకు ప్రింట్ అవ్వకూడదు అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ 11 నంబర్స్ని కౌంట్ చేస్తుంది.
దట్స్ ద స్పెషల్ థింగ్. చాలామంది ఇది సింపుల్ వేలో ఏం చెప్తారు, 11 - 1 10 వరకే ప్రింట్ అవుతుంది. కానీ ఎందుకు 11 ఎందుకు ప్రింట్ అవ్వదు, రీజన్ ఏంటి? అప్పుడు మీరు క్లియర్గా చెప్పవచ్చు, సార్ మీరు ఒక్కసారి కౌంట్ చేయండి నంబర్స్ ఎన్ని ఉన్నాయి, అక్కడ 11 నంబర్స్ ఉన్నాయి. అందుకే ఆ కాన్సెప్ట్ ఏంటంటే 10 వరకే తీసుకుంటుంది. ఇనీషియల్గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద రేంజ్ కాన్సెప్ట్, రైట్? కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామంది మళ్ళీ ఆర్గ్యూ చేస్తారు, ఎందుకు సార్ 0 నుంచి స్టార్ట్ చేయాలి, నేను 5 నుంచి స్టార్ట్ చేస్తాను. మీరు అనుకోండి 5 అనుకోండి, 5 నుంచి స్టార్ట్ చేయండి. మీరు అనుకుంటారు 1 నుంచి స్టార్ట్ చేయండి. 100 వరకు ప్రింట్ చేయాలి, ప్రింట్ చేయండి. కానీ ఏమవుతుంది, ఒక లైన్లో మీరు రాస్తున్న ప్రోగ్రామ్ అది 1 నుంచో 5 నుంచో 100 వరకు ప్రింట్ అవుతుంది. అంటే ఒక లైన్లో ఉన్న కాన్సెప్ట్ చూడండి. ఇదే చాలా వరకు మీకు గ్యారంటీ చెప్తున్నానండి. యు గో C++, జావా, అగైన్ యూ హ్యావ్ టు రైట్ మినిమమ్ టు మినిమమ్ 5 to 6 lines అండి. సో దట్ మేక్స్ పైథాన్ లిటిల్ బిట్ స్పెషల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. That is the reason. One more example we will see where you can really understand more importance of this for loop. Let us say I want to print 1 to 10. 1 to 10 వద్దా, 1 to 5 చూద్దాం. For I in range 1 to 5. గుర్తుంచుకోండి నా పాయింట్ ఏంటి, 1 to 5 రేంజ్. ఇప్పుడు మనం స్టార్టింగ్ నంబర్ ఇవ్వచ్చు, కామా ఎంతవరకు ప్రింట్ చేయాలి, 5. అంటే అక్కడ నంబర్ 8 ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, 6 ఇద్దాం, కోలన్ ఇద్దాం. దెన్ సే ప్రింట్ ఐ. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, 1 to 5 1 to 6 ఎక్స్పెక్ట్ చేయండి. గ్యారెంటీ మీరు అందరూ అదే చెప్తారు, మీకు అర్థమైంది కాబట్టి 1 to 5 అంటారు. చూడండి 1 to 5 మీరు ఎలాగ అనుకుంటున్నారో అలాగే ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏంటి, క్లియర్ కాన్సెప్ట్, స్టార్టింగ్ నెంబర్ ఇచ్చారు, ఎండింగ్ నెంబర్ ఇచ్చారు. am I క్లియర్? మీకు అర్థమై ఉంటుంది. బట్ మళ్ళీ అర్థం కాలేదనుకోండి, ఒక్కసారి బ్యాక్ చేయండి, మళ్ళీ రివైజ్ చేసుకోండి, అది మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. 1 to 5 వరకే ప్రింట్ అవుతుంది. సార్ ఏంటి సార్ 1 to 5 సింపుల్, 1 2 3 4 5 కదా సార్. వద్దు సార్, మీరు ఫర్ లూప్లో ఒక్కసారి నాకు ఈవెన్ నెంబర్ కానీ ఆడ్ నెంబర్ ప్రింట్ చేయండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఇంకో సింపుల్ వేలో చేయవచ్చు. అక్కడ 1 6 ఇచ్చారు కదా, ప్రతి ఇంక్రిమెంట్కి ఒక 2 వాల్యూ ఉందనుకోండి, అది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది, మీ స్టార్టింగ్ నెంబర్. అంటే ఎలాగా 1 ఎంతవరకు వెళ్దాం అనుకుంటాం, సే 20 వరకు వెళ్దాం. కానీ నాకు ఇక్కడ ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. సో ఆడ్ నెంబర్స్ ఏంటి, 1 3 5 కదా, అంటే 2 ప్రింట్ అవ్వకూడదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తే 1 తర్వాత 3 ప్రింట్ అవుతుంది. ఖచ్చితంగా ఫస్ట్ నెంబర్కి 2 యాడ్ చేస్తేనే నెక్స్ట్ నెంబర్ అవుతుంది, దట్ ఈస్ 3 వస్తుంది. చూద్దాం, 1 20 2. ఇప్పుడు నేను ప్రింట్ ఐ ఇస్తాను. ఇప్పుడు చూడండి, 1 ప్రింట్ అయిపోయింది, 3 ప్రింట్ అయిపోయింది, 5 ప్రింట్ అయిపోయింది. ఇదంతా ఇంక్రిమెంట్ అయిపోయింది, చాలా సింపుల్ వేలో అయింది. కానీ చాలామంది ఇంట్రెస్టింగ్గా వస్తారు కదా. ఇప్పుడు మనం ప్రతిసారి ముందుకు ఎందుకు వెళ్దాం, కొన్నిసార్లు బ్యాక్ కూడా వెళ్ళొచ్చు కదా. సార్ ఏంటి సార్ 1 to 20 కదా, ముందుకు వెళ్ళాం సార్, బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్తే ఎలా ఉంటుంది, లెట్ us see దట్. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే 10 నుంచి 1 వరకు ప్రింట్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10, 1 వరకు ప్రింట్ అవ్వాలి కాబట్టి 0 ఇస్ ద లాస్ట్ నెంబర్. కానీ కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ వాల్యూ తగ్గాలి, వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వకూడదు. ఇంక్రిమెంట్ అయినప్పుడు డిఫాల్ట్గా పైథాన్ అయితే తీసుకుంటుంది, బట్ ఇక్కడ వాల్యూ తగ్గుతుందండి. సో మేక్ ఇట్ యాజ్ -1. ఇక్కడ మీరు -1 ఇచ్చారనుకోండి, ఏమవుతుంది, 10 ఇచ్చాం, -1 చేయండి, 9 వస్తుందా రాదా, గ్యారెంటీగా వస్తుంది. వస్తుందా లేదా మన పైథాన్లో చూద్దాం. ప్రింట్ ఇప్పుడు చూడండి, అంటే ఎంత సింప్లెస్ట్ వేలో పైథాన్ మీకు అన్నీ ఇచ్చాడండి. ఇప్పుడు చెప్పండి అండి, నిజంగా మీకు కష్టం అనిపిస్తుందా, నిజంగా టఫ్గా ఉందా? అస్సలు అనిపించదండి. మళ్ళీ నా రిక్వెస్ట్ అదే అండి, ఏట్రా బాబు వీడు రిక్వెస్ట్ చేస్తున్నాడు అనుకుంటారు. కానీ ఈరోజు నేను మీకు రిక్వెస్ట్ చేయలేదనుకోండి, మీకే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మీరు ఇంజనీరింగ్లో ఉండొచ్చు, ఇంటర్లో ఉండొచ్చు, 10th ఉండొచ్చు, ఏ స్ట్రీమ్కి వెళ్ళినండి ఎవడైనా ప్రాక్టీస్ చేస్తే
మీరు చాలా వరకు నిజంగా మీరు అందరూ ఫేస్బుక్ క్యాంపెయినింగ్ అవన్నీ చూస్తూ ఉంటారు. 12th స్టాండర్డ్ స్టూడెంట్ ఆర్ 10th స్టాండర్డ్ స్టూడెంట్ దే ఆర్ డూయింగ్ వండర్స్ అండి. వండర్స్ ఎలాగంటే వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఏం స్టార్ట్ చేయలే, దే హ్యావ్ స్టార్టెడ్ రీసెంట్లీ అండ్ జనరేషన్ ఇస్ ఫాస్ట్ అండి. ఈ జనరేషన్ తగ్గ మీరు ఉండాలంటే జస్ట్ ప్రాక్టీస్, యూ కెన్ డూ వండర్స్, రైట్? సో దిస్ ఈజ్ వాట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఫర్ లూప్, బట్ ద కాన్సెప్ట్ ఈజ్ ఆల్ అబౌట్ నంబర్స్. ఒకసారి క్యారెక్టర్స్ వైపు వెళ్దాం, చూద్దాం ఎలా వర్క్ చేస్తుంది. ఫర్ ఐ ఇన్, ఇంకా మీకు రేంజ్ అవసరం లేదండి బికాస్ ఇట్ ఈస్ స్ట్రింగ్. సో నేను ఇక్కడ పైథన్ వరకు ఇచ్చాను. ప్రింట్ ఐ. నౌ సీ ద ఎంటైర్ స్ట్రింగ్ విచ్ యూ హ్యావ్ గివెన్ యాజ్ పైథన్, దాన్ని ప్రతి ఒక్క క్యారెక్టర్ రీడ్ చేసింది. అంటే మన మూవీలో ఎలాగా ప్రతి మనిషికి ఒక క్యారెక్టర్ ఇస్తారు, అలాగే ఈ ఫర్ లూప్ ఏం చేసిందంటే ఒక స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని రీడ్ చేసింది. ఆ రీడ్ చేయడం వల్ల మీకు ఇలా ప్రింట్ అయింది. దట్స్ ద అగైన్ స్పెషల్ ఫీచర్ ఆఫ్ ఫర్ లూప్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ కేస్ ఆఫ్ అ స్ట్రింగ్, అది ఒక స్ట్రింగ్ కాబట్టి మల్టిపుల్ స్ట్రింగ్ ఇచ్చి చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు, మీకు డేటా టైప్లో కాన్సెప్ట్ చెప్పాను, లిస్ట్ అని, వేర్ యూ హ్యావ్ అ స్క్వేర్ బ్రాకెట్. యూ సే యాపిల్, యూ సే ఆరెంజ్, యూ సే గ్రేప్స్. Now I'll say for I in A. ఇచ్చిన వెంటనే ప్రింట్ ఐ. ఇది ఇచ్చామనుకోండి, చూడండి లిస్ట్లో ప్రతి ఒక్క ఇండెక్స్ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేసింది. అంటే ఫర్ లూప్ ఒక నంబర్స్కే కాదండి, ఒక స్ట్రింగ్కే కాదు, మల్టిపుల్ స్ట్రింగ్స్ అవ్వచ్చు, ఒక డేటా టైప్లో ఉన్న వాల్యూ అవ్వచ్చు, ప్రతి దానికి రీడ్ చేస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఆఫ్ దిస్ ఫర్ లూప్. సో ఇప్పుడు మీ ఈ అన్ని ఎగ్జాంపుల్స్లో క్లారిటీ వచ్చేసే ఉంటాయి దట్ దెర్ ఈస్ అ బిట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ ఫర్ లూప్. బట్ యాజ్ యూ రిక్వైర్ యూ కెన్ యూజ్ ద స్టేట్మెంట్. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అదే వాడండి. దెర్ ఈస్ నో కంపల్సరీ రూల్. యూ గైస్ కెన్ ట్రై దిస్ వెరీ మచ్ అండ్ పర్ఫెక్ట్లీ సో దట్ యుల్ గెట్ అ నాలెడ్జ్. This is all about statements. Like earlier session we have seen decision making statement. Previous session, this session we have discussed something about loops. అలాగే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకి ఒక స్టేట్మెంట్ ఉంటుంది కాల్డ్ జంపింగ్ స్టేట్మెంట్. జంపింగ్ అంటే ఇక్కడ జంప్ అంటే మీరు జంప్ చేయడం కాదు. దెర్ ఈస్ సమ్ జంపింగ్ స్టేట్మెంట్స్ విచ్ కెన్ హెల్ప్ యూ టు స్కిప్ ద వాల్యూ ఆర్ టు బ్రేక్ ద వాల్యూ. కొన్ని దగ్గర అవాయిడ్ చేయొచ్చు, కొన్ని దగ్గర స్టాప్ చేయొచ్చు. ఇప్పుడు మన జంపింగ్ స్టేట్మెంట్స్ ఏంటంటే మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, దిస్ హ్యాష్ సింబల్ ఈజ్ ఆల్వేస్ అ కమెంట్ లైన్. ఇందులో మనకి రెండు స్టేట్మెంట్స్ ఉంటాయి. వన్ ఈస్ బ్రేక్, ద అదర్ వన్ ఈస్ కంటిన్యూ. బ్రేక్ ఆర్ కంటిన్యూ ఈ రెండు స్టేట్మెంట్స్ మనం వాడవచ్చు. బ్రేక్ ఏం చేస్తుంది, ప్రోగ్రామ్ని టర్మినేట్ చేస్తుంది. కంటిన్యూ ఏం చేస్తుంది, ఒక దగ్గర స్కిప్ చేస్తుంది. అది ఎలాగంటే ఫర్ ఐ ఇన్ పైథాన్ ఇఫ్ ఐ డబల్ ఈక్వల్ టు హెచ్, ఒకవేళ ఐ వాల్యూ హెచ్ అయిందనుకోండి బ్రేక్, ఇక్కడ బ్రేక్ చేస్తాం. ఆర్ ఎల్స్ ప్రింట్ ఐ అంటే ఇక్కడ హెచ్ ఎక్కడ వస్తుంది అక్కడతో టర్మినేట్ అవ్వాలి. దట్ మీన్స్ ఐ వాంట్ టు టర్మినేట్ ద ప్రోగ్రామ్ ఇన్ బిట్వీన్, మధ్యలో ఆపాలి, అప్పుడు మనం బ్రేక్ వాడతాం. ఇదే సింటాక్స్ నేను కంటిన్యూ వాడాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే హెచ్ దగ్గర స్కిప్ అవుతుంది, మిగతావన్నీ ప్రింట్ అవుతుంది. పివై టీహెచ్ కాదు, హెచ్ రాలే, ఓఎన్ అని ప్రింట్ అయింది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ ఫర్ లూప్ విత్ jumping statements.